బస్ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చెలో బస్ భవన్ కు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు పోలీసుల నిర్బంధాలను ఛేదించుకుని బస్ భవన్ కు బయలుదేరారు. హరీష్ రావు సామాన్య ప్రయాణికుడిలాగా మెహదీపట్నం నుంచి బస్ భవన్ వరకు ప్రయాణిస్తున్నారు. బస్సులో హరీష్ రావు ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్ ఛార్జీల పెంపు ప్రయాణికుల మీద భారమని హరీష్ రావు మండిపడ్డారు. రైట్గా సిచ్యువేషన్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. అనిల్, ఆర్టీసీ బస్ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ రోజు చలో బస్ భవన్ కి పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా. సో దానిలో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద బారికేడ్స్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించున్నాయి. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొందరిని మాత్రమే లోపలికి పంపిస్తామని పోలీసులు చెప్పడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులందరినీ కూడా లోపలికి పంపించాలి, బస్ భవన్ వద్దకు వెళ్తాము, ఆర్టీసీ ఎండీకి కలుస్తాము, ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం ఇస్తామని
బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పట్టుబట్టారు. సో ఆ సమయంలో పర్మిషన్ లేదు, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే మేము లోపలికి పంపిస్తామని పోలీసులు చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. సో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఒక వాహనంలో ఎక్కించి వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. లోపలికి మాజీ మంత్రి హరీష్ రావుని, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని, మిగిలిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే బస్ భవన్ లోకి పంపిస్తున్నారు. సో మిగతా వారందరినీ కూడా పెద్ద ఎత్తున బారికేడ్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా రోప్ పార్టీ సహాయంతో అందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఆ సమయంలో పోలీసులకి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. సో ఒక్కసారిగా వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది. సో అవసరమైతే పోలీసులు లాఠీ చార్జీ చేసే పరిస్థితి కూడా దాపరించింది. సో వెంటనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా బైఠాయించారు ఇక్కడ సంధ్య థియేటర్ ముందు. మమ్మల్ని అందరినీ కూడా లోపలికి పంపించాలి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ఇప్పటికీ 5 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలను పెంచింది, తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. శాంతియుతంగా మేము నిరసన తెలిపేందుకు ఆర్టీసీ ఎండీని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు మేము ఇక్కడ బస్ భవన్ వద్దకు వస్తే మమ్మల్ని ఈ విధంగా అరెస్ట్ చేయడం తగునా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం నుంచి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల్ని 2-3 గంటల పాటు హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు, మళ్ళా బారికేడ్స్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి మమ్మల్ని అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. పెంచినటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలను తగ్గించాలి. పేద ప్రజలపై పెనుభారం పడుతుంది. ఒకవైపు మెట్రో ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. మెట్రో వినియోగించుకొని వారు చాలా మంది హైదరాబాద్ లో ఉన్నారు. సో వారందరికీ ఇప్పుడు దాదాపుగా 15 రూపాయల నుంచి 20 రూపాయలు అదనపు భారం పడుతుంది. అప్ అండ్ డౌన్ వచ్చేసి 40-50 రూపాయలు కూడా పడుతుంది. సో అందుకని పెంచినటువంటి బస్ ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. మహిళలకు ఒకవైపు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు పురుషులకు ఇష్టానుసారంగా బస్ ఛార్జీలు పెంచడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇవాళ మెట్రోని ప్రైవేట్ పరం చేశారు ఈ ప్రభుత్వం. సో ఇప్పుడు ఆర్టీసీని కూడా అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. సో రానున్న రోజులలో ఆర్టీసీ కనుమరుగైపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్టీసీ ఆస్తులను అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. సో ఆనాడు ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు కేసీఆర్ కార్గో సేవలు తీసుకొచ్చారు, కానీ కార్గో సేవలపై కూడా రేవంత్ రెడ్డి కన్నుపడింది. ఆ కార్గో సేవలను కూడా ప్రైవేట్ పరం చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నాడు అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. సో అందుకని ఇప్పటికైనా సరే పెంచినటువంటి ఆర్టీసీ ఛార్జీలను తగ్గించకపోతే మాత్రం ఖచ్చితంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటాము. కార్యాచరణ సిద్ధం చేసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. బస్సు డిపోల వద్ద ఆందోళన చేస్తాము. ఒక్క బస్సుని కూడా బస్సు డిపో నుంచి కదలకుండా చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇవాళ శాంతియుతంగా మాత్రమే మేము శాంతియుతంగా నిరసన కూడా కాదు, ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం ఇచ్చేందుకు మాత్రమే మేము ఆర్టీసీ బస్ భవన్కు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకొని ఆ సమస్యలన్నింటినీ కూడా మేము వివరించేందుకు ఆర్టీసీ ఎండీ దగ్గరకు శాంతియుతంగా వస్తుంటే ఈ విధంగా మమ్మల్ని తెల్లవారుజాము నుంచి 2-3 గంటల పాటు హౌస్ అరెస్ట్ చేయడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్దే మమ్మల్ని ఇక్కడ ఆపేయడం, పెద్ద పెద్ద బారికేడ్స్ ఏర్పాటు చేయడం, ఒకవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు లాఠీలతోటి, మరోవైపు వివిధ పోలీస్ బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇవన్నీ కూడా పెట్టడం అవసరమా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? ప్రజాప్రభుత్వంలో ఇలాంటి నిరంకుశ వ్యవహరించడం సరైనది కాదు. ఒకవైపు పేద ప్రజలపై పెనుభారం మోపుతూ ఆర్టీసీ ఛార్జీలు ఇష్టానుసారంగా పెంచుతూ రైతుల సమస్యలు పట్టించుకో మెట్రోను ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా కొట్టారు, ఎల్ఎన్టీని తరిమేశారు, ఉన్న ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తారు. కార్గో సేవలు కేసీఆర్ గారు ప్రారంభించి నెలకు సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు వచ్చే విధంగా ఆర్టీసీకి లాభాలు వచ్చే విధంగా